హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ముందుగా చేసినటువంటి ఇంట్రడక్టరీ వీడియోలో చిన్నారులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి చర్చిద్దాం, దాని పరిష్కారాలు చూపిద్దాం అని తెలియపరచడం జరిగింది కదండి. ఈరోజు ముందుగా చిన్నారులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో మొదటిది పోషకాహార లోపం. ఇదే ముందుగా ఎందుకు తీసుకుంటున్నానంటే, సెప్టెంబర్లో ఒక వారాన్ని మనం పోషకాహార వారంగా పరిగణిస్తాం. అందుకని ఈ టాపిక్ని ముందుగా తీసుకోవడం జరిగింది. దీనికి గల కారణాలను విశ్లేషిద్దాం. ముందుగా కారణాలను అన్వేషించినట్టయితే, ఒకటి పేదరికం. కుటుంబానికి సరిపడా పోషకాహారము కొనుగోలు చేసే స్తోమత తల్లిదండ్రులు లేకపోవడం. రెండవది అనారోగ్యం. ఇన్ఫెక్షన్ తరచుగా రావడం. కారణం పోషకాహార లోపము. దానివల్ల శరీరం బలహీనపడము. దీనికి గల కారణాలు పోషకాహార లోపమే కాకుండా పరిసరాల పరిశుభ్రత కూడా లేకపోవడం మనం గమనించవచ్చు. ఇక మూడవది అవగాహన లోపము. తల్లిదండ్రులకు సరిగా ఏ ఆహారం పిల్లలకు ఇవ్వాలో తెలియకపోవడము. అసమతులమైనటువంటి ఆహారపు అలవాట్లు. కేవలం బియ్యము, గంజి వంటి ఒకే రకమైనటువంటి ఆహారము మాత్రమే తినడం. ఎందుకంటే మనము ప్రభుత్వ చౌక దుకాణాల్లో రేషన్ కార్డు మీద బియ్యం ఇస్తూ ఉంటారు. అందువల్ల రేషన్ షాప్ నుండి బియ్యాన్ని మాత్రమే తెచ్చుకొని దాన్నే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. తల్లుల్లో పోషకాహార లోపం. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, పాలిస్తున్న తల్లులకు సరైనటువంటి ఆహారం తీసుకోలేకపోవడం. శుభ్రతాలోపం. పరిశుభ్రమైనటువంటి నీరు, శానిటేషన్ లేని వల్ల రోగాలు తరచుగా రావడం. నివారణ మరి పరిష్కారాలు ఏంటిది? నివారణకు మరియు పరిష్కారాలకు ముందుగా ప్రభుత్వ పథకాలు ఏమి ఉంటున్నాయి, వాటిని ఎంతవరకు వినియోగిస్తున్నాం, అవి ఏంటిది అనేటువంటి అవగాహన కూడా చాలామంది తల్లిదండ్రులకు లేదు. దానిలో ముఖ్యంగా మనము అంగన్వాడీలు, తర్వాత మధ్యాహ్న భోజన పథకము, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ పథకాల ద్వారా లభించే పోషకాహారాన్ని వాడుకోవాలన్న సంగతి విస్తృతంగా ప్రచారం చేయాలని అనిపిస్తుంది. మనము సోషల్ మీడియాను అనేక రకాలైనటువంటి నేరపూరితమైనటువంటి వాటికి, టీవీలో అడ్వర్టైజ్మెంట్లను ఆర్థికంగా లాభం కలిగిస్తాయి కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఈ డబ్బులు వాళ్ళకు లభించేటువంటి అడ్వర్టైజ్మెంట్లు మాత్రమే చూపిస్తారు. కానీ వెనకటి రోజుల్లో నేను అబ్జర్వ్ చేసినట్టయితే కంపల్సరీగా ప్రతి టీవీ మాధ్యమంలోనూ, ప్రతి ఛానల్లోనూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కనిపించేవి. మరుగుదొడ్లను ఎలా ఉపయోగించాలని, పోషకాహారం ఎలా తీసుకోవాలని ఇలా కనిపిస్తూ ఉండేవి. కానీ ఈ మధ్య చూస్తుంటే ఎంతసేపు ప్యాక్డ్ ఫుడ్ గురించో, లేకపోతే సినిమాల గురించో, వీటి గురించి అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తున్నాయి. కానీ ప్రజలకు అవగాహన కలిగించేటువంటివి గమనిస్తున్నట్టుగా లేదు. అయితే పుట్టిన ప్రతి బిడ్డకు మొదటి 6 నెలలు తల్లిపాలు ఇచ్చేలా దాని ప్రాముఖ్యతను వివరించేటువంటి చిన్ని కార్టూన్ షోలను, లేకపోతే వీధి నాటకాలను, లేకపోతే సీరియల్కి మధ్యలో, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సీరియల్స్ చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరూ సినిమాలు చూస్తూ ఉంటారు. కాబట్టి వాటి మధ్యలో చిన్న అడ్వర్టైజ్మెంట్స్ను అన్ని మాధ్యమాల ద్వారా ప్రకటన ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్, తల్లి ఆరోగ్యం మెరుగుపరచడం. గర్భిణీలు, బాలింతలు పోషకాహారం వారికి అందించాలి. దీనిపై ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వడమే కాకుండా సర్వే నిర్వహించి రేషన్ చౌక ధరల దుకాణాల్లో ఎలా పంపిణీ చేస్తారో అదేవిధంగా తప్పనిసరిగా వారికి అందేలా పోషకాహారపు కిట్లు ఇస్తూ వాటిని వినియోగించడం వల్ల వచ్చే లాభాలను కూడా విస్తృతంగా ప్రచారం చేయటం, కరపత్రాల ద్వారా కావచ్చు, పేపర్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, సినిమా హాల్లో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ ద్వారా కావచ్చు, సీరియళ్ళ మధ్యలో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కావచ్చు,
అనేక మాధ్యమాల ద్వారా దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలి. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు ఆరోగ్యము ఆహారంపై అవగాహన కల్పించాలి. దీనికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పాఠశాల విద్యార్థులతో కలిసి సామాజిక కార్యక్రమంలో ఒక భాగంగా వీధి నాటకాలు కానీ లేదా పాటల రూపంలో కానీ ఆసక్తి కలిగే విధంగా ప్రోగ్రామ్స్ రూపొందించి ప్రదర్శించినట్లయితే, ఇంతకుముందు దీనికి కూడా సామాజిక సేవకు కూడా విద్యార్థులకు మార్కులు అలాట్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నట్టుగా ఉంది. అలాంటప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుంది. పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా ఈ ప్రోగ్రాంను చూసి వారు ఇంటికెళ్ళి కూడా తల్లిదండ్రులకు చెప్తారు. ఎన్నో సినిమా కవులు చెప్పటం లేదు, అలాగే వీటి గురించి కూడా వీధి నాటకాల ద్వారా కానీ వీటిని నైట్ రాత్రిపూట బడుల్లో కానీ వీటిని తెలియపరిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. తప్పకుండా పిల్లల బరువు, ఎత్తు కొలవడము, ఆహార లోపం గుర్తించి చికిత్స చేసే విధానాన్ని అన్ని వాలంటరీ సంస్థలు, అన్ని ప్రభుత్వ సంస్థలు పాలు పంచుకుంటే కొంతవరకు ఈ పోషకాహార లోపాన్ని నివారించవచ్చేమో అనిపిస్తుంది. తక్కువ ధరలలో ఉండేటువంటి పోషకాహారాలు ఏంటి, వేటి నుండి వస్తాయి అనేటువంటి విషయాన్ని కనుక తెలియపరిచినట్టయితే వారికి అందుబాటులో ఉండేటువంటివి వారు కొనుక్కొని ఆహారంగా తీసుకుంటారు. మనం బాదం పప్పులో, జీడిపప్పులో ఇవే తినాలని ఏం లేదు. పేదవారికి ఇంతకుముందు అంగన్వాడీలలో పోషకాహారంలో మంచి మంచి పౌడర్లు తయారు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలకు కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా కొంచెం ఇస్తున్నారు. కానీ అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది వెళ్ళి వాటిని తెచ్చుకోలేకపోవడం. రెండవది, తల్లి గర్భం దాల్చగానే ప్రతి నెల చెకప్కి వెళ్ళడము, అవసరమైనటువంటి టెస్టులు చేయించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తగినటువంటి మందులను ఉంచినట్లయితే వాటిని వారికి ఇవ్వడం ద్వారా పిల్లవాడు గర్భంలో పడినప్పటి నుంచే ఆరోగ్యవంతమైనటువంటి పిల్లవాడుగా తయారవుతాడు. ఇలాంటి చిన్న చిన్న కొన్ని చర్యల ద్వారానే పిల్లల్లో ఉన్నటువంటి పోషకాహార లోపాన్ని, లేదంటే వారి జీవితకాలం పుట్టిన తర్వాత ఏ విటమిన్ లోపమో లేకపోతే ఏ మినరల్ లోపమో దేనితో పుట్టినట్టుగా అది జీవితకాలము వారు దాని యొక్క ప్రభావాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ముందుగానే వీటిపై అవగాహన కార్యక్రమాలు కల్పించి తల్లిదండ్రులకు, ఇదంతా కూడా ప్రభుత్వ బాధ్యతే, సామాజిక సంస్థల బాధ్యత, ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ్యత. తెలిసిన వాళ్ళు తెలవనటువంటి వాళ్లకు తెలియపరచడం ద్వారా మనము ఆరోగ్యవంతమైనటువంటి చిన్నారులను ముందుగా దేశానికి అందించగలుగుతాం. అప్పుడే నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి మాటకు అర్థం ఉంటుందేమో అని నా యొక్క అవగాహన. దీనికి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ప్రభుత్వం అమలుపరచడానికి ఏవైనా సూచనలు సలహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తే కనీసం కొంతమందికైనా అందుతుందేమో అనేటువంటి నా ఆశ. ధన్యవాదాలు.